అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని ఈ క్రీస్తు ప్రేమ సాక్షి అనే ఈ ప్రోగ్రాంకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దైవ సేవకులు ప్రకాష్ అంకుల్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి మల్యాల గ్రామంలో పరిచర్య చేస్తూ అనేక మందిని దేవుని ప్రేమను వారితో పంచి క్రీస్తు వైపుకు నడిపించిన దైవ సేవకులు మన మధ్యలో ఈరోజు ఉండడం చాలా సంతోషకరం. ఎంతో డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఉన్న ప్రభు కొరకు పెంటగా ఎంచుకొని ప్రభు సేవ నిమిత్తం త్యాగం చేసి మరి అనేక మందిని దేవుని వైపు నడిపించారు. మరి దైవ సేవకులు ప్రకాష్ అంకుల్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. మీరు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఇది దేవుని యొక్క ప్రణాళిక అని నమ్ముతున్నాను. మీ యొక్క బాల్యం గురించి, మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ తోబుట్టులు ఎవరు, మాతో పంచుకోండి. చాలా సంతోషం. ఈరోజు నన్ను మరి స్టూడియోకి పిలిపించి మాట్లాడటం నాకెంతో సంతోషకరంగా ఉంది. అయ్యా, మీరు అడిగినట్లు నా బాల్య దినాలలో మీరు మరలా నాకు జ్ఞాపకం చేశారు. నేను ఒక 40 ఏళ్ళకి ఇప్పుడు అనుకుని నాకు తీసుకెళ్ళాను. అవన్నీ కూడా నాకు జ్ఞాపకం వస్తున్నాయి. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అవన్నిటినీ తలంచినప్పుడు ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నా పేరు ప్రకాష్ పాస్టర్. అంటే ఇప్పుడు పాస్టర్ గారు, అప్పుడు మాత్రం ప్రకాష్. ఈ ప్రకాష్ అనేటువంటి పేరు కూడా నాకు 2 సార్లు అది మార్చబడింది. నా పేరు ఎవరికి తెలియదు, కానీ నా పేరు శంకర్. అయితే నన్ను మా కుటుంబంలో మా తల్లిదండ్రులు ఫస్ట్ నుండి క్రైస్తవులు. మా తాత పౌలు గారు, మా నాన్న భూషణం గారు. అలాంటి క్రైస్తవ కుటుంబం నుండి వచ్చిన తర్వాత మేము 4 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెళ్ళు. దాంట్లో మా అన్నయ్యకు రాజయ్య అని పేరు పెట్టేశారు. ఆ తర్వాత మా అక్కకు లక్ష్మి అని పేరు పెట్టారు. ఆ తర్వాత మా అన్న ఇంకొక అన్న వచ్చిన వారికి మళ్ళీ దేవుడు వచ్చింది. మళ్ళీ మధ్యలో దేవుడు గ్యాప్ అయి రాజయ్య లక్ష్మి కాడికి వెళ్ళిపోయింది. తర్వాత మా అన్నకు దేవనందం అని పేరు పెట్టారు. ఆ తర్వాత నేను జన్మించాను. నన్ను పూర్తిగా అసలు కుటుంబంలో లేనట్టుగా శంకర్ అని పేరు పెట్టేశాను. అంటే మొదటి తాత నుండి క్రైస్తవులమే అయినప్పటికీ నన్ను తీసేశారు. నాకు ఇంతగానో దాని విషయాలలో నాకు అర్థం కాలేదు. తర్వాత మా చెల్లె జన్మించింది. ఆమెకు రాజావారి పేరు పెట్టారు. మళ్ళా క్రైస్తవం నుండి మళ్ళీ లోకానికి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళా తర్వాత మా తమ్ముడు జన్మించాడు. ఆయనకు ప్రేమ్ కుమార్ అని పేరు పెట్టారు. అంటే ఇటు అటు నడుచుకుంటూ వచ్చినటువంటి మా జీవితాలలో దేవుడు ఎవరో కూడా మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నాం. క్రైస్తవులమే కానీ మాకు తెలియదు దేవుడు ఎలా ఉంటాడు అనేది కూడా తెలియనటువంటి జీవితాలు వచ్చినాయి. అలాగే వస్తున్నటువంటి సమయాలలో నన్ను 81వ సంవత్సరంలో సిఎస్ఐలా మెంబర్షిప్గా, నాకు సిఎస్ఐ అని తెలియదు కానీ ఏసు మాత్రం అని మాత్రం తెలుసు. ఒక సమయంలో ఏమైందంటే మా ఇంటి పక్కలు ఇట్లా ఇల్లు కట్టుకొని దర్వాజా పెట్టుకుంటే ఆడికి నేను వెళ్ళినప్పుడు అందరికి బొట్టు పెట్టారు, నాకు కూడా పెట్టారు. మా పక్కన మా పాలలు వాళ్ళు మొదటి ఆ క్రైస్తవులలో ఉండి లేకుండా ఉన్నారు. ఆయన అన్నాడు ఏమనంటే, మీరు క్రైస్తవులు రా, బొట్టు పెట్టుకోరు అన్నాడు. నాకు అప్పటిదాకా బొట్టు పెట్టుకోరు అని తెలియదు. అట్లా నా మనసులో ఒక ఆలోచన అనేది కలిగించాడు అన్యుడే. అప్పుడు అలా జరిగింది. అది జరిగిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం జరిగిపోయింది. ఇక ఊర్లో అప్పుడు నాకు వయసు 17 సంవత్సరాల వయసు ఉంది. 17 సంవత్సరాల వయసు ఉన్న సమయాలలో ఆటలు అనేటి లోకంలో ఉన్నాయి, అన్నీ కూడా చేయటం జరిగింది. చర్చికి వెళ్ళటం అనేది మాకు లేదు. కానీ క్రిస్మస్ పండుగ వచ్చినాడు మాత్రము చేసుకోవాల్సినటువంటి పదార్థాలు, పిండి పదార్థాలు, తర్వాత తాగేటి అన్నీ కూడా తెచ్చుకొని ఆ రోజు తాగుడు తిరుడు డిన్నర్లు చేసేది. ఇవాళ ఏమనంటే క్రిస్మస్ పండుగ అనేది. ఇక మా తల్లి తండ్రి ఇంత గంపల సాటల బియ్యం తీసుకొని అందులో కావాల్సినటువంటి పెట్టుకొని పంతులకి ఇచ్చి అక్కడ ప్రార్థన చేసుకొని అలా వచ్చేవారు. అది అక్కడికి క్రిస్మస్ ముగింపు అయ్యేది. ఆ తర్వాత అది అయినప్పటికీ కూడా మాకు నిజంగా క్రీస్తు ఎవరో మాకు మాత్రం తెలియదు. పీరిల దేవుడు వచ్చినప్పుడు మాత్రం నా అంత ఆటకాడు ఎవరు లేరు. జోలాలి అనే పాట పాడుతుంటే మొత్తం ఆ గుండంసుడు దుంకుతూ ఉంటే చెమటలు వచ్చేంత వరకు దుంకి ఆడి పాడ. ఆ పీరిల దేవుడు ఆశాన ఉషాన అని ఆ పాటలు పాడుతుంటే జోలాలి అని కూడా వాడుతూ ఉంటే
అది ఎంతో గంభీరంగా అనిపించేది. పిల్లలది అది కొంత దూరం ఉంది, మేము నీళ్ళకు ఆ దూరం ఉంది. ఉన్నప్పటికీ కూడా మా కాడ కూడా పెట్టాలనేటువంటి పోరాటం చేసిన వాళ్ళు ఆ చిన్న వయసులోనే. ఇక సరే అప్పటి వారు తీసుకొచ్చినటువంటి అయిన తర్వాత మళ్ళీ భాగవతం పాటలు ఆడటం, అందులో బాలనగ మాటలో నాది మాణిక్యాల దేవి అనేటువంటి పాత్ర కూడా వేసాను నేను. అంటే ఆ భూలక్ష్మి అనే వ్యక్తి, ఆమె 7 పిల్లలైన తర్వాత ఆమె పాము గారు చనిపోతుంది. అప్పుడు నేను ఆ మర్మాన్న తల్లిగా నేను నటించడం జరిగింది. ఆ తర్వాత ఆటలలో నాకుండే ఇంకో రెండో పాత్ర ఏంటంటే డ్యాన్స్. సురకత్తి మీసాలు, జుట్టంటి వంగరాలు, బిగురు కండరాలు, మెరిచేటి కాలరోడు, ఆడు వస్తుంటే చూడాలి వాడి జోరు అని ఆ పాట మీద డ్యాన్స్ చేస్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా ఏ ఉన్నాడా లేడా అనేటువంటి ఉండేది. ఇంకా రెండో పాట జోగర్ డ్యాన్స్. జోగర్ డ్యాన్స్ అంటే ఏంటంటే ఉల్లిగడ్డ పకోడీలు ఉడుకుతున్నవి, మా ఇంటి కాడ ఆ సార్ సీసాలు ఎగురుతున్నాయి అని నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే అది అసలు చూసేటోళ్ళకి ఏం డ్యాన్స్ అనేటువంటిది ఉండేది. మరి ఎందుకు ఆడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఇక పోటీలతో అప్పుడు వస్తున్నాం. అంటే ఇప్పుడు క్రీస్తు ఉన్నాడో మాకు తెలియదు, అసలు లోకంలో ఉన్న సంగతి కదా, అది ఆట పాటలు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ లోకానుసారంగానే జీవిస్తున్నారు. లోకానుసారంగానే, లోకంలో ఏది లేదు అనేది కూడా మాకు లేదు. ఆ చిన్న వయసులోనైనా అంటే ఆ కళ్ళులో నల్లగాలులో ఈ థమ్సాప్లో కళ్ళ దాకుండా తాగిన దినాలు, ఏర్పడకుండా తాగిన దినాలు కూడా ఉన్నాయి. అలాగా వస్తున్నప్పుడు ఇది ఉంటుండగా మాకు 4 ఏళ్ళ వ్యవసాయం. మా నాయన ఊర్లో పెద్ద మనిషి, మేము 4 అన్నదమ్ములం అయితే అందరు కూడా పనిగా చేసుకుంటున్నాం. మా తల్లి కూడా కష్టపడుతూ మమ్మల్ని పెంచింది. మా నాయన తాగి వచ్చి ఆ రాత్రి ఆయనకు పగలనుక మా తల్లిని కొట్టేవాడు. అప్పటికి మేము 6 అన్నదమ్ములో ఉన్నా మమ్మల్ని రాత్రి ఇంటికి వెళ్ళగొట్టిండు మా నాయన. మా తల్లి మమ్మల్ని పట్టుకొని పోయి బావి కాడ కూర్చుండి ఏడుస్తుంటే చిన్నలో మాకేం తెలియదు, అలా పడి చచ్చిపోతాను. అటువంటి బాధ. కానీ క్రైస్తవులమే, మా నాన్న మా తాత క్రైస్తవుడే. మా బాధలు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం, కానీ మాకేం అర్థం కాదు. ఆ తర్వాత మా తల్లి కష్టపడి, ఈ కాయ కష్టాలంటే లోకల్లో చెప్పడానికి ఆమె ఏ పని లేదని కూడా చేసింది, మొగోడు లెక్క పనిచేసింది. మాకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. మన ఊళ్ళో పెద్ద మనిషి మా నాన్న, కానీ ఆయన మందం సగబెట్టుకున్నటువంటి వాడు. అన్నం దొరికేది కాదు. పొద్దుకి అన్నం వండుకుంటే దాన్ని కొంత తిని అన్నాను ఉట్టి మీద అక్కడ దాచి పెట్టుకొని పొద్దుగాల తిందామని, లేకపోతే గట్క అటువంటిది. అయితే మా అక్క ఆమె ఏం చేసేదంటే రొట్టెలు చేస్తుంటే అవి కూడా దాచిపెట్టుకొని తినేటువంటి జీవితం. అది ఇప్పుడు దినాలలో పంటలు అవి వస్తే, అప్పుడు దినాలలో పంట వస్తే మేము బయటకు అమ్మేది కాదు. ఎక్కడెక్కడ భద్రం చేసుకొని ఇంట్లోనే 10 మంది చుట్టాలు వచ్చినా దుకాణాలకు పోయి తెచ్చుకునేది మాత్రం లేదు, కానీ ఇంట్లో ఉండేది. కానీ బియ్యం అన్నం మాత్రం దొరికేటి కాదు, అవి ఉండేది. అవి ఉన్నప్పటికీ కూడా ఒక పూట మాత్రమే తినాలి, ఒక పూట గడకనే తినాలి, ఆ రాత్రికి గడకనే తినాలి. ఆ తర్వాత అట్లా జరుగుతున్నటువంటి దినాలు. ఈ పెసాలు ఉన్నాయి చూడండి, ఒక్కొక్కసారి రాత్రి పూటకు పెసాలు గూడాలు వేసుకొని తిని మాత్రమే ఉందాం, ఇక అన్నం లేదేం లేదు. అంటే కష్టంలో ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు ఆ 4 ఏళ్ళ వ్యవసాయం ఉన్నా ఇవన్నీ ఉన్నా మేము కష్టపడుతూ వస్తూ ఉన్నాం. మా నాన్న ఏం చేస్తాడంటే వంటలకు పోతారు కదా, ఊళ్ళో వంటలకు పోయినప్పుడు ఆ వంటలకు పోయిన కాడికి మా నాన్న పోతే అక్కడ ఒక మేకను దాన్ని కొయ్యాలి. అది చూడుతోనుంటే కడుపులో పిల్ల ఉంది. అరే దీన్ని పోతే బాగలేదు అని చెప్పి అనగానే 90 రూపాయలు పెట్టి మా నాన్న దాన్ని కొనుక్కొచ్చాడు. 90 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే దాన్ని మా ఇంటికి వచ్చిన తర్వాత 3 పిల్లలు పెట్టింది. అది 3 పిల్లలు పెడితే ఆ తర్వాత దాన్ని పెంపు చేసినాం, మళ్ళా 3 పిల్లలు. అట్లా పెంపు చేస్తే మాకు 50 మేకలు అయింది. 50 మేకలను నేనే కాసినాను. 7 సంవత్సరాలు కాసిన. నాకు అడివంతా తెలుసు, అడుగు పీట్ ఆడుకోవడం నా అడుగులు ఉన్నాయి. మా ఊళ్ళు ఎక్కడ ఏ చెట్టు ఉందో తెలుసు, ఎక్కడ ఏది ఉందో తెలుసు, ఎక్కడ కుంటలు ఉన్నాయో తెలుసు, చెరువులు ఉన్నాయి, అన్నీ తెలుసు. తిరిగిన నా మీదకి తోడేళ్ళు 3 సార్లు అటాక్ చేసిన. తోడేళ్ళు 4 తోడేళ్ళు మేకల పట్టుకు ఆడడం పోయినా కానీ నేను చిన్న వయసులో ఆవిడ 17 సంవత్సరాల వయసే అని చెప్తున్నా కదా, ఇంకా అంతకన్నా చిన్న వయసు ఉంది. రక్షణ పడినప్పుడు 17కి వచ్చిన, అంతకన్నా చిన్న వయసులో ఉంది. కానీ వాటిని ఎదిరించి కొట్టేటువంటి ఆ ధైర్యం ఉండేది. ఇటు చూస్తేనేమో ఈ బాధలు. ఇక రాత్రి అనక పగలనక నేనే వాటిని పెంపు చేస్తూ వచ్చాను.
ఆ తర్వాత కొద్ది రోజులు అయినాయి, మా తమ్ముడు వెళ్ళాడు మాకని. మా తమ్ముడు వెళితే దొంగలు వచ్చేసి 3 మేకలను ఇరిచేసిండు. 3 మేకలు నిలిచేసి ఆ మెడలన్నీ ఇరిగిపోయేటట్టు చేసి, ఆ తర్వాత మా తమ్ముడు అయితే బతికొచ్చిండు. ఏమనలేదని కొన్నిటిని మెడల మీద ఎత్తుకొని వెళ్ళిపోయారు. కానీ అలాగా ఆ మేకలు, ఇటు బర్రెలు 7 బర్రెలు ఉండే, ఈ బర్రెలు ఇవన్నీ ఉన్నా ఇంకా ఆకలి అనేది సరైనటువంటి భోజనం మాత్రం లేదు. మరి ఇటు చూసే క్రైస్తవులు ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఒక రోజు నాడు ఇప్పుడు నా రక్షణకు కారణమైనటువంటి దేవుడు ఏమైందంటే 83వ సంవత్సరంలో అక్కడ ఒక ఆయన పొగలో నిలబడి చప్పట్లు కొట్టి ఆ పాటలు పాడి పోయింది. ఆయన ఏం పాడుకున్నాడో నాకు తెలియదు. యేసుప్రభు గురించి మాట్లాడి స్వార్థ చేసుకుని వెళ్ళిపోయింది ఆయన. తర్వాత మళ్ళీ ఒకసారి శుభ సందేశం అనేటువంటి బుక్ను ఒక వ్యాన్ తీసుకొని వచ్చి పంచారు. దాన్ని 10 పైసలకు ఒక బుక్ అని అమ్మారు. అప్పుడు ఆ 10 పైసలకు ఒక బుక్ను అవి కొనుక్కున్నాం. 4-5 బుక్కులు ఇచ్చారు 10 పైసలకు. ఆ బుక్కులు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా మేము క్రైస్తవులమే, కానీ క్రైస్తవం అంటే తెలుసు కానీ ఇంకా లోపల ఏముందో కూడా తెలియదు. ఆ తర్వాత ఏమైందంటే సిఎస్ఐ పంతులు ఉండే, ఆడికి పోయి చదువుకునే వాళ్ళం. అట్లా చేసి నా బడి అంతా కూడా కొంత 2వ తరగతి వరకు గవర్నమెంట్ బడికి వెళ్ళి చదువుకున్నాం. ఆ తర్వాత ఆపేసినాం. నేను చెప్పినటువంటి ఇప్పుడు గొర్రెలు మేకలు అన్నట్టు ఈ బాధలో ఉండి ఆపేసినాం. ఆ తర్వాత ఏమైందంటే మేము మళ్ళీ వాయుజన విద్యకి వెళ్ళిపోయినా. వాయుజన విద్యకు పోతే నన్ను తీసుకోవాలి, నువ్వు పెద్దగా లేచి చిన్నగున్నావు. అలా పెద్దోళ్ళు చదవాలట, అది తీసేస్తే ఏమైందంటే మళ్ళా నేను ఆ స్టడీని అలా రుమాలు చుట్టుకొని వెళ్ళి అది చేసిన 2 సార్లు చదువుకున్నాను. 3-6 వెళ్ళిన పాటలు కానీ జనగణ మనహది కానీ లేకపోతే మన తిండి ఉంటే కండ ఉంటదని కానీ ఆ జెండవన ముందుండేది మాత్రం నేనే. పద్యాలు చదవడానికి ముందుండేది మాత్రం నేనే. అలాగే చేస్తూ వస్తున్నప్పుడు రాత్రి మళ్ళా ఈ సిఎస్ఐ పంతుల దగ్గరికి మళ్ళీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మళ్ళా లోకంలో చేసుడే. అయితే ఇట్లా ఉండగా 83వ సంవత్సరం అక్టోబర్కి వచ్చిన తర్వాత ఒక పాస్టర్ గారు అది అప్పుడో స్వార్థ చేసిన పాస్టర్ దారిన పోతున్నాడు. మా ఊళ్ళో ఒక్క ఆయన నమ్ముకున్నాడు, ఆయన యేసుదాస్ అని ఒక ఆయన కూడా బాలనాగమ్మ పాత్ర ఉండేది మా దాంట్లో. మంచి ఆటగాడు, బాలనాగమ్మ పాత్ర ఆయనకు ఉండేది. కానీ నేనేమో వాళ్ళకు సవితి తల్లిగా ఉండేటువంటి ఆయన బాలనాగమ్మ. ఆ సమయంలో ఆయనకు పానం ఆరోగ్యం మంచిగా లేదు. ఆయన చర్చికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న తర్వాత 1-2 నెలలు ఉన్నాడు. ఇదంతా ఏం జరుగుతుందో మాకేం తెలియదు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ఈయన ప్రార్థన చేయడానికి పోతుండే పాస్టర్ గారు. అప్పుడు నేను అక్కడ మేకల దొడ్లే తోలేసి ఆ ఎడ్లకి గట్టేసుకొని అక్కడ నిలబడ్డ పోతుంటే నమస్తే సార్ అని నేను అన్నా. నమస్తే సార్ అంటే ఆ బాబు అని చెప్పి ఆయన ఆగిండు. ఆయన కాలుకుంటూ ఉంటది కాబట్టి సైకిల్ దిగిండు, ఆగిండు. మాట్లాడిన తర్వాత సార్ నేను ఇట్లా అని చెప్పి చెప్పాను. నా పేరు అప్పుడు ఈ చదువుకున్నప్పుడు ఏమన్నంటే ఈ శంకర్ అన్నటువంటి పేరు మీద 3 వెళ్ళిపోయినా మళ్ళా మొదలు పెట్టి ప్రకాష్ అనే పేరు మార్చుకొని మళ్ళీ చదువుకున్నా. ఈ సంగతి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. అంటే అట్లా చదువుకున్న తర్వాత నాకు ఆ పేరు అప్పటి నుండే ఇక నేను అప్పట్లోనే 6th అప్పుడే 6th క్లాస్ ఆడికి దాన్ని వెళ్ళిపోయారు. ఇక సర్టిఫికెట్లు ఎక్కడ పోయినావో మాది ఏమైందో మాకు ఏమి తెలియదు. ఇక మా గొర్రెలు మేకలు వ్యవసాయం ఈ వ్యాపారులు అయిపోయింది. అంతలో మా తాత కార్పెంటర్ చేసేవాడు, మా తండ్రి కార్పెంటర్ చేసి ఆయన ముట్ట నేను ఉండేటండి. ఆయన ఉంటే నేను తెచ్చిన కొద్ది ఆయన చెక్కుతూ చేస్తూ మేము పని చేసుకున్నాం. మా తాతకు సహకరిస్తుండేవారు కల్లా ఇక నాకు కార్పెంటర్ పని పూర్తిగా. ఎట్లా అంటే ఒక 15 రూపాయలకు మంచం చేసి కట్టేది తెచ్చి అమ్మిన. 15 రూపాయలకు ఆ దినాల 83లో 15 రూపాయలకు అమ్మిన. 83లో అట్లా పెరుగుతుంటే ఒక బండి తయారు చేసి ఆ బండిని 1200లకు అమ్మిన. 1200లకు అమ్మి నా దగ్గర అప్పుడు 2000 తులం బంగారం ఉంది. 2000 తులం బంగారం అంటే ఆ డబ్బులు నా దగ్గర ఉంచుకొని ఆ రాళ్ళ చెక్క తీసుకొచ్చిన 10 పైసల కిలో చొప్పున అమ్మిన. పళ్ళ పుల్లకలు అమ్మిన బస్సుల డ్రైవర్లకు ఇంత ముళ్ళె కట్టి యాప పుల్లలు కట్టి ఆయన అక్కడ అమ్ముకుంటాడట. అట్లా ఈ పొయ్యిల కట్టెలు తయారు చేసి బస్సు మీద క్యాపిన్ మీద వేసి ఎక్కేసేటండి. 8 గంటల రాత్రి పోయి జంగాల్లో వేసేటండి. అంటే ఆ చిన్న వయసులోనే ఇట్లా చేస్తూ నా దగ్గర అప్పటిదాకా పైసలున్నాయి. అసలు
అసలు 250 రూపాయలకు గుంట భూమి ఒకటి కానలేదు. అట్లా కూడా 4 గుంటలు కొని పెట్టుకోండి. అంటే నేను పని చేసుకుంటా అట్లా కొని పెట్టుకున్నా. చిన్న ఇంత చేస్తాడని మా వాళ్ళు కూడా నన్ను ఏమనవాళ్ళు కాదు. నేను ఒక్క మాట శపదెబ్బ వాడలేదు, మా వాళ్ళతో కిట్లు వాడలేదు. నేను అంత అప్పటి నుంచి అట్లా పని చేసుకుంటా వచ్చాను. ఇప్పుడు ఏమైందంటే ఈ రక్షణ అనేది ఆ ఒక్క ఆయన దగ్గరికి ఆయన రావడం ద్వారా నేను అన్నాను, బాబు అక్కడ ప్రార్థన ఉంటుంది అన్నాడు. సరే సరే వస్తానని వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాలకి చెప్పుతూ వారు అంచుల మట్టుకు వాక్యం నింపుకొనిరి అని, ద్రాక్షరసం అంచుల వరకు నింపిరి అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పుతూ ఆయన సాక్ష్యంలో ఏమన్నాడంటే ఆయన కళ్ళు తాగేటప్పుడు ఈ నిండా కళ్ళు తీసుకుని వచ్చి పొలంలో నీళ్ళలా దాచిపెట్టుకున్నట్టు ఆయన, అంటే ఎవరికి దొరకకుండా ఆ నిండా ఉండటం ద్వారా ఈ కళ్ళులోనికి నీళ్ళు పోవిగా. అది అప్పుడు ఆ ఉదాహరణ చెప్పి ఇది అన్నాడు. మనము కూడా ఒక బాండవలాగా ఉన్నాము కనుక అయితే ఇది నిండా ఉంటే ఇక సైతాన్ అనేది లోపలికి రాదు, అది నింపబడి ఉండాలని ఆయన వాక్యం అందించాడు. అప్పుడు అనిపించింది చాలా బాగున్నది అని చెప్పి అనుకున్నా, నేను కూడా నమ్ముకుంటానని అనుకున్నా. ఆ తర్వాత సరే బాబు అన్నాడు. అలాది మారి మాటల మాకు 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వస్తుంది మా ఊరు నుంచి. ఆడికి నడుచుకుంటూ పోయినాం ప్రార్థన ఆదివారం, మళ్ళీ ఆదివారం నాడు ఆడికి నడుచుకుంటూ పోయినాం. ఆడికి పోయిన తర్వాత అక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారంటే పరలోకం, భూలోకం, తర్వాత ఇరుకు మార్గం, విశాల మార్గం అనేటువంటి పెద్ద ప్రేమ కట్టిన ఫోటో ఆయన దగ్గర ఉంది. ఆ చర్చిలో ఉంటే దాన్ని బట్టి ఒక అట్టె తీసుకొని వచ్చిండు నా దగ్గర. ఇక రా బాబు అన్నాడు. కొడతాడా ఏంది అని నాకు అనిపించింది. ఇక రా బాబు అన్నాడు. అని పోయినా నిలబడ్డ తర్వాత ఇది చూడాలని అన్నాడు. ఏమన్నా అర్థమైందండి? నాకు ఏం తెలియదు సార్. అప్పుడు ఆయన కట్టేబట్టి ఇగో ఇది భూలోకం, ఇగో ఇది పరలోకం, ఇగో ఇది ఏంటి నరకం అని 3 భాగాలు చూపించి ఫస్ట్ ఈ నరకాన్ని గురించి చూపించుకొచ్చిండు. ఇక ఇక్కడిది విశాలమైన మార్గం, ఏ బోర్డాన్ని పెట్టుకో ఏదైనా చేసుకొని అన్ని చూపించండి. అక్కడ వేశ్యలు, అక్కడ ఆ తాగుడు, తినుడు, డ్రింకులు చేసి అన్ని దాంట్లో ఉంటాయి. లాస్ట్కి వెళ్ళే వరకల్లా నరకం ఉంటుంది కదా, అగ్ని కాలేడు. అది చూపించిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిండు. ఇది భూలోకం, పాములు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు చూడు, ఇటు అత్తూరు ఇటు పోతున్నారు అంటే అవును. ఒక ఆయన వాక్యం చెప్తుంటే ఇన్నట్టు ఇంటి చేతెత్తుకుంటూ పోతాడు. ఇవన్నీ ఫిగర్లు అవన్నీ చూసి ఆ తర్వాత ఏమైందంటే ఇరుకు ద్వారం అనేటువంటి ఒకటి ఆడి తీసుకొచ్చి ఆడికి వచ్చిన తర్వాత ఇగో ఇది ఇరుకు ద్వారానికి వెళ్ళి పోవాలి. ఇట్లా ఇక్కడ చూస్తే ఇక్కడ బైబిల్ చదువుడు, ఇక్కడ ప్రార్థన చేసుడు, ఇక్కడ బాప్సాలు ఇస్తున్నాడు, ఇగో ఇది చర్చి, ఇగో ఇది ఇట్లున్నది. ఇటు నుంచి ఇట్లా మీదికి పోతుండే వరకల్లా ఆ పరలోకం ఇక్కడ ఉన్నది. ఇట్లా ఒకటి సింబల్ ఉంటుంది, అరటాకులు ఆ కొబ్బరి ఆకులు లేక, అది ఆ సింబల్ అది చూపించి ఇగో ఇది దాటితే మనకు పరలోకం. ఇప్పుడు ఎటువతో చెప్పు అన్నాడు. నువ్వు ఉన్నది భూలోకాలు ఉన్నావు, ఇప్పుడు ఎటుపోతావు? పరలోకం కావాలి సార్ నాకు. అప్పటికి ఇన్ని అలవాట్లు ఉన్నా స్వాట్లు మారిపోయినా అంటే నాకు ఇదే కావాలన్నా. అట్లా ఏదైనా వేసుకున్నావు నమ్ముకోవాలి అని చెప్పి సరే నమ్ముకున్నాను. మళ్ళీ ఆ చర్చికి పోయి వచ్చినాం. మళ్ళీ వెళ్ళినాం. మళ్ళీ వారం పోయినాం, కంటిన్యూ పోయినాం. మళ్ళీ వారం పోయినాం. 4 వారాలు పోయినాం. అక్టోబర్ 1983వ సంవత్సరం ఇది ఎండింగ్ నుంచి ఇంటూ వస్తున్నాం. తర్వాత 84 వచ్చేసింది. 84లో ఇక కంటద వాక్యాలు స్టార్ట్ అయింది. యెహోవా నా కాపరి, నాకు లేమి, మాకు పత్రమని నేర్పుతుంది. మరి నాకు లేమి కలవదని చేను కాడికోడు ఇట్లా జరుగుతుంది. ఆ సమయంలో మరి ఇన్ని రోజులే మనం వినవాటి వాక్యం ఆప్షన్ తీసుకోవాలని ఒక మాట అన్నాం. అన్న తర్వాత ఆ పాస్టర్ గారు చెప్పారు ఏమన్నట్టే నాకు బాప్సం ఇవ్వండి అన్న. వద్దు నీకు అని అన్నాడు. మంచిగా 6 నెలలు ఆపేసి నన్ను, బాప్సం వద్దు నీకు అని అన్నాడు. ఇగో నేను అన్న లాస్ట్ నేను చచ్చిపోతే మాత్రం నరకం అన్నాడు. చూపించినావు కదా, నరకం పోతే నీ పేరే చెప్తాను నేను అన్నా. అనగానే ఆయన ఏమనుకున్నాడో, మనసులో బాధపడ్డాడో ఏమైనా. అట్లయితే మేము ఆదివారం నాడు ఇత్త బాప్సం మీరు ఎప్పుడు రావాలంటే పొద్దున 9 గంటల వరకు ఉండాలి. అది గర్జనపల్లి 8 కిలోమీటర్ల ఊర్లో, అది ఆయన చర్చి దగ్గర కాదు, మా ఊర్లో కాదు. అనగానే అప్పుడు పొద్దున లేచినాం. అందరు 7-8 మంది బాప్సం ఇంకొకటి సిద్ధపడడం. ఆ రోజు ఇక ఆయన వస్తుపోతున్నప్పుడు నా ఏమంటే మంచి మంది జమ అయినాం. రావాలంటే ఎవ్వరు రారనుకుంటారు. అటువంటి వాళ్ళు చేతికి ఎందుకు ఎత్తారు, ఇట్లేదు చేసారు. ఇప్పుడు పాస్టర్ మొదటి ఇట్లా ఎత్తారా, నేను వీళ్ళ మీద కోపాడు సభ్యుల మీద ఇట్లా. అది మీరు రాపోని నేనైతే పోతున్నాని బయలుదేరి ఆయన పోయినా. పోయేవరకల్లా ఆయన చూసి ఆయన వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయే వరకు ఇంకొక ఆయన పోతాడు, మళ్ళీ వస్తున్నారు, మీరు పోతున్నారు సార్ అని చెప్పి ఆయన సైకిల్ మీద వెళ్ళిపోయేవారు. అది చెప్పగానే మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆ రోజు 15 మందిని పెద్ద వరలు తీసుకెళ్ళి నాకు బాప్సం ఇచ్చారు. పేదలు ప్రతిజ్ఞ చూసి సబ్బులు ఉంటాయి, సబ్బుతో కడుక్కుంటూ ఉంటుంది, ఇది మనం ఎప్పుడైనా కడుతాం కానీ ఆయన పాపం కడగబడి ఉండాలి అని చెప్పి నాకు బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చిన తర్వాత నమ్మి బాప్తిసం పొందిన వారు వలన ఈ సూచక్రియలు కనబడును అనే మాట నాకు నిలబడేసింది. పట్టిన తర్వాత ఇక ఇటు వచ్చిన వారం పోవాలి. ఇక నాకు సైకిల్ ఉంది, గడియారం ఉంది, రేడియో ఉంది, అలాంటి ఇక నాకు హ్యాపీ అంటే మా వాళ్ళు ఎటు చూసుకోవాలి అన్ని చూసుకోవాలి, పోవాలి. వ్యవసాయం ఉంది, 5 గంటలకు పోవాలి, నాగలు కట్టాలి, దున్నాలి, 11 గంటల వరకు ఇడిచేయాలి, మళ్ళీ డ్రెస్ వేసుకోవాలి, చేతిలో ఉండాలి. ఇప్పుడు దినాలలో అట్లా కాదు, నేను పనిపోయినా అద్దాం అనుకుంటే అని. అయితే ఒక్క వారం నేను పోలేదు సార్ అంటే. ఒక్క వారం పోకపోతే పాస్టర్ గారు వచ్చి ఆయన అతడు మళ్ళీ ఆదివారం నా దగ్గరికి వస్తాడు, మేము ఆడికైనా మళ్ళీ ఆయన మా ఇంటికి వస్తాడు. సార్ అన్నాడు ఏమనంటే, మరి ఇవాళ బాబు చర్చికి రాలేవు ఏంది అని అన్నాడు. సార్ పని ఉండాను ఒకటే వారంలో పని ఉండే అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, పని ఇచ్చి పెట్టుకుని అయితే లెక్కనా అని అన్నాడు. బాగా చెప్పారు మీరని నేను అన్నా. ఆయన వచ్చినాక ప్రతి వారం ఒక ప్రశ్న తయారు చేస్తుంది. ప్రతి వారం చాలా ఓపికతోని ఆ ఇందుంటి చెప్తే వాళ్ళ అనుభవం కనుక ఇందుంటి ఈయన అన్వేషించుకుంటుంటి అలాగే మళ్ళీ ఒక వారం వచ్చింది. ఆ వారం నాడు ఇంకొక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ దేవదాస్ పాస్టర్. దేవదాస్ పాస్టర్ గారు మళ్ళీ ఒక సండే ఈయన వచ్చిన తర్వాత ఆ రోజు ఏమైందంటే ఇక బాప్సం తీసుకున్న నవంబర్ 4వ తారీఖు నాడు బాప్సం తీసుకున్నా. నవంబర్ 4, 84 బాప్సం తీసుకున్నా. ఆ తర్వాత బాప్సం తీసుకున్న తర్వాత నాతో పాటు 8 మంది అన్నారు కదా, వేసినట్టు ఇంకా ఉన్నారు. ఆ బాప్సం తీసుకున్న తర్వాత అదే సీన్ వేసారు. అప్పుడు ప్రొజెక్టర్లు వేసేది, ప్రొజెక్టర్లు పెట్టి వేసేది. సినిమా పోదామంటే పోదాం అంటే జోకులు వేస్తున్నాం, ఇద్దరు జోకులు వేసుకుంటూ పోయినా సినిమాలో పడ్డాం. ఒకటే తప్పు జరిగింది భాషమైన తర్వాత. ఇక పోయి సినిమాలో చూసే వరకు అదే సినిమా నడుతుంది, ఏదో గణపతి అది ఏదో నడుతుంది, అది నడుతుంది. ఇంటికి వచ్చే వరకు ఆ పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన చేస్తారు. ఆదివారం అది ప్రార్థన చేస్తున్నా. నేను వచ్చిన వందనాలు అని చెప్పిన తర్వాత ఆ వందనాలని ఆయన కోపడ్డాడు. ఆయన ఏందయ్య గారు, లేదు నాకు 8-10 ఎకరాల భూమి ఉంది, నాకు అది ఉన్నది ఇది ఉన్నది అన్నిటి పెట్టుకుని నేను దేవుని పేరు మీద మీ ఇంటికి వస్తే మీరు సినిమా పోతారా అని ఆయన. లేదు మళ్ళీ ఓం తీయ మీరు ఓనాడు తింటా అన్నాడు. మా ఇంట్లో ఆయన అన్నది తినలే. ఆ రోజు రాత్రి ఉపాసం అన్నాడు కానీ అన్నది తినలే. అప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. దేవుని ప్రేమ గింత ఉందా, ఈ ముసలాన్ని తింటేంది తినకపోతే అని 3 సార్లు తినటంలో నది తినాలి. నువ్వు తింటేది తినకపోతే తినటంలో. కానీ నా దేవుడు నా హృదయంలో అప్పుడు ఏం చేసిండంటే కళ్ళ నీళ్ళు లేపించిండు. ఇక ఓం అన్నాం. అప్పుడు మీరు పోనప్పుడు తింటాడు. సరేలే మేము పోమన్నా పోమన్నా పోలేదు. అట్లా ఆ ప్రోత్సాహమైంది. ఆ తర్వాత ఇక నాకు రోజు ప్రార్థనే, ఇంట్లో రోజు ప్రార్థనే, మా ఇంట్లో ప్రార్థనే. మేము ఆడుకోవాలి చర్చి కదా, ఇంట్లో ప్రార్థన, రోజు ప్రార్థన. ఇక ఆ తర్వాత మేము ఒకళ్ళు మంది వస్తూనే ఉన్నారు. రాత్రి 1 గంట కడుపు నొత్తుందని ఒక్కళ్ళు వస్తారు, వాళ్ళకు ప్రార్థన చేసుడు, పిల్లలు ఎడుతురని వాళ్ళు వస్తారు, వీళ్ళకి ప్రార్థన చేసుడు, చుట్టాలు వేస్తారు వేరే ఊళ్ళకి వెళ్ళి, వాళ్ళు మా వాళ్ళు మంచిగా వీళ్ళు వస్తారు, అందరూ తెలిసిపోతుంది. ఇక ఈయన ప్రార్థన చేస్తుండే. ప్రార్థన చేస్తుండే వరకల్లా ఆ డిసెంబర్ నెల వచ్చేసింది. డిసెంబర్ నెల అంటే సంవత్సరం అట్లా అదే నెల జరుగుతుంది. డిసెంబర్ నెల వచ్చే వరకల్లా ఒక ఆయన ఏమైందంటే, ఇప్పుడు అన్నా కదా ఈ సూచక్రియలు కనబడమని, ఆ వేసినట్టు ఆయన ఆ బాబు తమ్ముడు ఆయన మేమందరం చేరా ఇక రోజు ప్రార్థన వరకల్లా అంత దయ్యం పట్టింది. వేరే శాఖలో వాళ్ళు దయ్యం పట్టింది. వాళ్ళు మీరు ప్రార్థన చేస్తే మంచిగా అవుతారని నా దగ్గర వచ్చారు. మాకు అప్పుడు నేను పొలంలో నాగలు దున్నుతున్నా సార్, ఆ సమయంలో అంత బురదతో ఉన్నా. లేదు అన్న ఇప్పుడు మనం పోవాలని చెప్పి ఈతను అంటాడు. సరే పోదాం పానం ఆయన ఎక్కడెక్కడ చేసేసినాం, తయారైపోయినాం. ఆ ఇంటికి వెళ్ళి ఇట్లా కూర్చున్నాం. నాకు ఈరగోరలు ఈ మంత్రాలు అనేవి మొదలుసింది మాకు ఇంట్లో లేవు. అంటే ఇది లేదు అది లేదు, ఇది లేదు అది లేదు అంటే ఇట్లా ఉండే వరకు అలా ఆయన ఆడిపోయినాం. ఇక ఇప్పుడు ఈరగోలు అవుతాడు మీరు కూర్చుండే అన్నాడు. అయితే కూర్చున్నాం అక్కడ. ఆ తర్వాత వాళ్ళు సాపదే చేసింది. ఇక ప్రార్థనలకు సాపాలు అలవాటుగా మాకు సాపదే చేసి సాపాలు కూర్చున్నాం. ఆయన పంబాలు అంటారు, వాళ్ళు బజ్జోళ్ళు అంటారు, బైనోళ్ళు అంటారు. వాళ్ళని ఇన్ని రకాలు ఉంటాయి వాళ్ళ పేర్లు, కానీ వీళ్ళు పంబాలు. అయ్యా మీరు చెయ్యండి, నాతో అయితే లేదని మేము పోయినాం. ఆమెను తీసుకొని వచ్చారు బయటకు. ఆడ కూర్చున్నాం. మీకన్నా ముందు ఆయన దయ్యాన్ని ఎలగొట్టాలని ట్రై చేసి కానీ ఆయనతో కాలే.
ఈరగోలంటే నల్లాగా ఉంటుంది, తాడుగు అట్టి ఉంటుంది, కొడతాడు అన్నట్టు ఇక దయ్యాన్ని కొడతాడు అన్నట్టు. నాకు అప్పటిదాకా తెలియదు, ఆ రోజు చూస్తుంది కొడతాడు అన్నట్టు. ఇక ఒర్రి 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 దయ్యం ఇక నాతో కాదని వచ్చింది, అడిగినట్టే వచ్చింది. కూర్చున్న తర్వాత నన్ను చూసింది, మా ఊరే కదా మళ్ళా. ఎట్లా వచ్చిర్రు అని అన్నది. అమ్మ ఇట్లా వచ్చినాం మేము అని అన్న తర్వాత సరే మంచిగా ఉన్నారా ఇట్లా అని మాట్లాడింది. మంచిగా ఉన్నాం అన్న. అప్పుడు ఆ సమయంలో ఆయన వాళ్ళ ప్రార్థన చేసినా మంచిగా అయ్యారు. ఈ దేవుడు కనపరుచుకుంటాడు అంటే ఎట్లా అంటే నమ్మిన వారు వాళ్ళు ఈ చూసే క్రియలు కనపడును. అప్పుడు ప్రారంభించబడింది. ఇక మేము ఇట్లా వారికి అలాగే ఆ సంవత్సరం గడుస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మా చిన్నమ్మలకు స్వార్థ అందించి ఇక వెళ్ళిపోతుంది అంతే. ఇక నాతో పాటు తమ్ముడు ఉన్నాడు, ప్రేమ్ కుమార్ తమ్ముడు ఉన్నాడు, ఆ యేసురత్నం ఉన్నాడు, ఇంకొక ఆయన ఆనందమైన ఒకడు ఉన్నాడు. మేమందరం కలిసి ఏం చేసినామంటే బుర్రకథ స్టార్ట్ చేసినాం కదా. ఆ బుర్రకథ అంటే యోన కథ చెప్పినాం. బైబుల్ స్టోరీనే బుర్రకథ రూపంలో తందాన తానా తందాన తానా అని. అప్పుడు అమితాయి కుమారుడు అనేటువంటి యోన గారిని దేవుడు పిలిచి ఏమన్నాడంటే నినివే పట్టణానికి వెళ్ళి నా సువార్త చెప్పాలి, నా దృష్టిలో బాగా ఘోరమైనటువంటిది ఉన్నదని చెప్పాడు. అవునా అని వీళ్ళిద్దరు నా వెనక తంబూర, చాలా చక్కటి తంబూరలు కిన్నెర్లు అన్ని తయారు చేసేసి అలాగా సంతోషంతో చెప్పి క్యాషెడ్ చేసి మా బావ మస్కట్ ఉంటే ఆయన పంపించాం సొంతగా. అయ్యా మేము గమ్ములలో నమ్ముకోమని ఆయన అన్నాడు. ఆ నమ్ముకోనంటే కుదరదు బాబా, నమ్ముకోవాలిగా ఆయన ఆ క్యాసెట్ చేసి అది పంపించినాం. ఆయన కూడా ప్రభును నమ్ముకున్నాడు. దేవుడు చాలా గొప్పోడు అనేటువంటి విషయం అలాగా వెళ్ళిపోయింది. కథలు చెప్పడం, ఇక రోజు ప్రార్థనలే. ఇక నాకు తోడుగా ఇంకొక పాస్టర్ గారు సువార్థికుడు జాన్ పాస్టర్ అని ఒక ఆయన కుర్మాయన, మా ఊరు అత్తగారు, మేము పరిచయం అయిపోయాను. ఆయన నన్ను ఒక అడవిలో తీసుకుపోయాడు. రాత్రి 9 అవుతుంది. అడవిలోకి తీసుకుపోయి ఆ బండ పేరే పన్నీరు కోసబండ. ఇక ఎట్లుంటది మనసులో, పన్నీరు కోసబండ ఆ బండ పేరే. ఆ బండ మీద తీసుకు పెద్ద బండ, ఆ మధ్యలో ఇంత గుంటలు లెక్క ఉంటాయి, నీళ్ళు కూడా ఉంటాయి అందులో. ఆ బండ మీద మోకరిపోయి చేసిండు నన్ను. ఇటు చప్పుడు అయితే ఇటు చూస్తున్నా, పెద్ద చీకటే, పెద్ద అడవే, ఎంత ఇంత తేగేట్లు ఉంటాయి అప్పుడు ఆ జంగాల, మా జంగాల అంత చెట్లే. అటు చూస్తేనేమో ఒక పేరు ఉంటుంది, ఇది కుక్కముదిరాలు అని. అటు చూస్తేనేమో ఇది చిరుతపులి ఏరియా ఉంటాయి పేర్లు. ఇటు చూస్తేనేమో ఇంకా గుడ్డేరుగుల పేరు ఉంటాయి. అటు చూస్తేనేమో గాడుదల గడి అని పేర్లు ఉంటాయి. ఆ మధ్యలో అడివే, పెద్ద అడివి అంటే ఇక మళ్ళీ కలవడం. మోకరించిన స్తోత్రం స్తోత్రం అంటే అది పిట్ట కిలుకు అంటే ఇట్లా చూస్తున్నాడు. ఈయన మాత్రం స్తోత్రం స్తోత్రాలు మొదలుపెట్టిండు. రాత్రి 12 అయిందాక రాత్రి ప్రార్థన చేసుకున్నాం. అది ఇంటికి వచ్చినాం, అది రాత్రి అడిగి నుంచి వచ్చినాం. ఆయన కూడా నన్ను చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాడు. ఈ పాస్టర్ గారి సంగతి ఏంటి, ఆదివారం ఆయన అర్చన రావాలి పోవాలి. కానీ పాస్టర్ గారు వస్తే నేను మా తమ్ముడు మా ఇంట్లోనే భోజనాలు అన్ని రకాలు ఏర్పాటు చేసి, చితుపల్లి పండుగ కూడా ఆయన దీనికి మంచిది మన అయ్యగారికి ఇవ్వాలని చేసేటోళ్ళం. తీసి పెట్టే అంత ప్రేమ. అయ్యగారు ఆదివారం నాడు వస్తే పొద్దుకి వస్తే ఆయనతో నుండి ప్రార్థన అయిన తర్వాత 11 గంటలకు మేము మాట్లాడుతుంటే ఆయన గురిపట్టుకుంటూ వండుకునేవాడు. పండుకున్నాక అన్నాడు పాని ఇంటికి పెట్టాలి. మళ్ళీ పొద్దున 5 గంటలకే వచ్చి మళ్ళీ ఆయన లేపి ఆయనతో పాటు మళ్ళీ ప్రార్థన. అంటే సేవకుడు పడుకునేదాకా మీరు వెళ్ళకపోయాడు? నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకా 5-6 ఉన్నాం, ఎవరి యూత్ అట్లా ఉన్నాం. అట్లా ఉండి ఇట్లా ప్రార్థనలు అనేది 84-85 సంవత్సరాలు ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడు నేను బాప్సం తీసుకున్నా ఎండింగ్ లో 84. ఈ 85వ సంవత్సరం అంతా ఇట్లా జరుగుతుంది. 86వ సంవత్సరానికి అడుగు పెట్టేవారు కదా, మా ఊళ్ళో సంఘం పెట్టాలంటే ఇట్లా అక్కడ కాదు సార్ ఇక్కడనే పెట్టాలన్న. ఇక్కడ పెట్టాలంటే అప్పుడు మరి ఎట్లా చేద్దామంటే ఓ స్థలం వేరేటైనది స్థలం తీసుకొని దాంట్లో పందిరి వేసుకున్నాం. పందిరి వేసుకొని దానికే కాగితాలు వేసుకున్నాం, గుంజలకే కాగితాలు వేసుకున్నాం, రేకులు కాదు ఏం కాదు పొరకలు వేసుకున్నాం. దాంట్లోనే ప్రార్థన, రోజు ప్రార్థన, రోజు ప్రార్థన, బుధవారం శుక్రవారం కాదు, రోజు ప్రార్థన. అట్లా ప్రార్థన చేస్తుంటే ఒకరు 50 మంది పోయి 60 మంది పోయి 70 మంది పెరిగిపోయింది. అసలు అంతా దేవుని పెరిగిపోతే నేను అస్సలు ఉండేటోని కదా. నాకు ప్రార్థన అంటే ఒక పిచ్చి. అక్కడ ఇక సిఎస్ఎల్ మా పంతులలో ఉన్నాడు చెప్పినాడు, అక్కడ ఒక మాట చెప్పాలి. వాళ్ళు నన్ను ఏం చేసిందంటే నీకు పిచ్చి లేచిందని పెట్టినారు. అందరితో చెప్తున్నారు పిచ్చి లేచింది, భూషణం పిచ్చి లేచింది, మా నాయన పిచ్చి లేచింది అంటే మా నాయన లేచిపోయినా ఇక. అరే వెనకట్టు ఉన్నటువంటి మాత్రం ఇట్లా చేస్తున్నావు నువ్వు అట్లా చేస్తున్నావు అని ఆయన నన్ను ఆయన
ఆయన వర్షంలో ఆయన మాట్లాడాడు. అనగానే నేనేమనంటే దేవుడు పుట్టించిండు, దేవుడు పనులు చేస్తున్నాడు. నేను తాగుతలే తిన ఎవరి దాకా కొంచెం తాగుపించాను, తాగిపించినావు, నేర్పినావు, అయిపోయింది. ఇప్పుడు దాన్ని వదిలేసినావు. నువ్వు అట్లా నేను నీ కొట్టినా నువ్వు నాకు కొట్టినావు అని అన్నాను. అట్లా కాదు, నువ్వులో పుట్టినా ఇద్దరం దేవుడికే పుట్టినావు అని వాళ్ళు పిచ్చోడు. నేను పిచ్చోనే, ఏసు పిచ్చోని అని చెప్పుకున్నాను. నాకు పిచ్చిలేసింది ఏసు పిచ్చోనా అన్న. ఇక ప్రతి ఒక్కరితో అలాగా వెళ్ళటం, కంజర పట్టుకోవడం, ఊరంతా తిరగటం. మాస్టర్ చూడలేదు అంటే అత్తాడు, ఆయన ఆదివారం వస్తాడు. జరిగే కార్యక్రమాలన్నీ మనమే జరగాలి. 10 వచ్చినా 5 వచ్చినా పాపం ఆయన తీసుకోవాలి, మనం తీసుకుని నేను పొద్దున లేవాలి, మళ్ళా కార్పెంటర్ వరకు చేసుకోవాలి. మీకు దేవుని గురించి చెప్పాలనే ఉత్సాహం మీద ఉత్సాహం అంటే అది చెప్పలేనంత ఉత్సాహం. అది ఆ అడవిలో మీరైతే భయపడిపోతారు కానీ అంత అడవిలోనైనా నేను ముందట సైకిల్ వేసుకొని పోతుంటే ఆ గుడ్డేలు పెండ పెట్టింది అడగలవాడు కొడుకు పొగలెళ్తుండే తోవాల. ఇప్పుడు గుడ్డేలు పోయిందంటే భయపడలేదు, ఇట్లా తోడేళ్ళు ఉన్నాయంటే భయపడలేదు, ఆ చిరుతపళ్ళు ఉన్నాయంటే భయపడలేదు, ఈ దూడందా తిన్నదన్నా మేము భయపడపోదు. అది అడవిలో ఉన్నట్టుగానే ఉండేటువంటి అక్కడ జన్మించినాం. ఆ దేవునికి చాలా వందనాలు. ఎందుకంటే ఎంతో మంది సిటీలో ఉన్నప్పటికీ ఆ మిషనరీ వారు వచ్చి మా ఊర్లో వాళ్ళ గురించి నేను చెప్పడానికి సమయం కాదు కానీ వాళ్ళు స్టార్ట్ చేసినట్టు దొరలతో పోరాడి చేసినటువంటి పంతులు చర్చి కట్టేసాం. ఏ సంవత్సరంలో అది చర్చి కట్టిన అంటే 87లో నేను సేవకు వచ్చిన. ఇక్కడ 87లో నేను సేవకు వచ్చిన. 87లో సేవకు వచ్చిన అంటే ఎట్లా సేవకు వచ్చిన, నేను వాక్యం చెప్తాను. నాకు ప్రతిరోజు ఆ పాస్టర్తో నేను పోతా కదా, నన్ను నమ్మకమైన డ్రైవర్ సైకిల్కే ఆయన వెనక కూర్చొని నా మీద భుజం మీద చేతి వేసుకొని నమ్మకమైన డ్రైవర్. ఆ రాళ్ళ రప్పాల్లో పోతూ ఉంటే ఆయన వాడపో నేను వాడు అంత ఫాస్ట్గా తీసుకెళ్ళేవాడిని. ఎక్కడికంటే అక్కడ ఆయన వచ్చిందంటే మళ్ళీ ఆయన ఇంటికి పోయేదాకా కూడా వెంబట ఉండేవాళ్ళు. అయితే ఈ నమ్మకంగా ఈ పని చేస్తున్నటువంటి మాకు ఈ సువార్త అనేది ఇంత మంచి చెప్తున్నావు కదనయ్యా, నాకు ఎప్పుడు సమయం ఇస్తాడు ఆయన. ఆయన సమయం ఆపాను కానీ నాకు సమయం ఇస్తాడు వాక్యం చెప్పడానికి కానీ లేదు కానీ. అదే నేను కొద్ది నిమిషాలు మాట్లాడతాను, ఎప్పుడు కూడా ఆగాను. ఆయన ఇప్పుడు రాత్రి చెప్పని చితపాడే అట్లా చేస్తున్న సమయంలో నువ్వు సేవ చేయవయ్యా అన్నాడు. 87 సంవత్సరం అక్టోబర్ 27 నువ్వు సేవ చేయాలి అన్నాడు. సేవ చేయాలంటే సార్ నన్ను సేవ దేవుడు విలువలేదని. ఎందుకంటే నేను కార్పెంటర్ చేసుకుంటున్నాను, మేకలు ఎక్కడెక్కడ ఉన్నాయి జరిగేది జరుగుతున్నాయి అని నేను కార్పెంటర్ చేసుకుంటున్నా అంటే లేదు దేవుడు చెప్పిండు ఆయన అంటే నాకు చెప్పలేదు సార్ అని. ఇంత మంచి వాక్యం చెప్తావని ఆయన అంటాడు. ఇంత మంచి చెప్తున్నావు ఇంకేందా అని ఆయన. కాదు, నేను ఎంత మంచి చెప్పినా ఆయన పనిలో నేను ఉన్నా, మీకు సహకారంగా ఉన్నా అంతే, కానీ నేను సేవకుని మాత్రం కాదు అది లేదు అని చెప్పిన. అంటే నేను సేవకుని పిలుస్తున్నా కదా అన్నాడు ఆయన. అప్పుడు నేను ఏం అనలేకపోయాను. సరే సార్ అన్న తర్వాత ఆయన ఏమన్నారంటే ఇక సేవ చెయ్యు అని చెప్పి ఆయన అన్నాడు. నాకు 70 రూపాయలు ఇచ్చిన సపోర్ట్. 70 రూపాయలు ఇస్తే నాకు 70 రూపాయలు ఏంది, సైకిల్ కొనుక్కున్నా పాత పడుతుందో సైకిల్ కొనండి మీ శాతం అయితే, లేకపోతే నాకు అవసరం లేదండి. ఆయన 70 రూపాయలు అయితే ఎక్కడనే తీసి 7 రూపాయలు ఇచ్చేసిన ఆయన అక్కడే అంతే. అంటే అటువంటి వ్యక్తి వ్యవసాయం చేసిన చూడు, అప్పుడు కూడా ఆయన కూర్చొని పెట్టుకొని నిలబడి మిరపకాయలు ఈయన వచ్చినాయి సంచులు నింపి ఆయనకు అక్కడ ఇచ్చేటం దశంభాగాలు. అలా ముఖం ముందట స్టార్ట్ కాదు, నేను కానీ మా అన్న కానీ అలాగా. అప్పుడు అలా రక్షణపడిన తర్వాత అంటే మా అన్నప్పుడు ఈ రక్షణపడి ఇంతమంది అన్నారు కదా, అన్న రక్షణపడ్డాడు, నాకన్నా పెద్ద అయినా తమ్ముడు రక్షణపడ్డాడు. అతను కూడా చిన్నప్పటి నుండే మాతో పాటు అది స్కూల్కి వెళ్ళడం, మంచి పాటలు పాడటం అన్నీ జరిగేది. అట్లా ముందుకు నడిచిన నన్ను సేవకు పిలిచారు. అప్పుడు బాప్తీస్ వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అయిపోయిండు, చెరియన్ బోధన అని వాళ్ళతో కనెక్ట్ అయిపోయి మాకు అప్పుడు ఏంటంటే మళ్ళా 300 రూపాయలు సపోర్టు వాళ్ళ నుంచి ఇప్పించాడు. 3 నెలలు ఇచ్చారు. 3 నెలలు ఇచ్చిన తర్వాత వాళ్ళ వర్షంలో వాళ్ళు ఉన్నారు, ఇలా వర్షంలో వీళ్ళు ఉన్నారు, అది వెళ్ళిపోయింది. నేను అయ్యగారితో ఉండాలని అప్పుడు ఉన్నాయి. నన్ను సేవ పిలిచారు కదా, ఈ 87 సంవత్సరం సేవలో నేను వెళుతా ఉన్నా. ఆ తర్వాత నన్ను నమ్మలేకుండా ఆ ప్రాంతానికి పంపించారు. సంపూర్ణంగా సేవలో అంటే పని చేస్తున్నా కానీ సేవకు నన్ను పంపిస్తూ పోతున్నా. పోయిన తర్వాత 90-89 అయింది. మందిరం
పని నడుస్తా ఉన్నాం రాత్రి పగలు. సంఘ పెద్దలు ఎన్నుకున్నాం. అప్పుడు నన్ను సంఘ పెద్దగా చేశారు. నేను ముందు చెప్పేది సంఘ పెద్దగా నన్ను చేశారు. సంఘ పెద్ద అయిన తర్వాత ఇప్పుడు సువార్థికుడు అని పెట్టాను నన్ను. ఆ తర్వాత ఏమన్నా మందిరం కట్టిన తర్వాత కార్పెంటర్ వర్క్ అంతా కూడా మనదే. ఇంట్లో నుండి కట్టెలని మనవి అన్ని కూడా మనమే పెట్టి అది చేసినాం. అప్పుడు ఏమన్నారంటే ఇక సేవలో వెళ్తున్నా కదా, ఇక రావిడితో నాకు సరిపోలేదు. అక్కడ కొంచెం సమస్య అనేది ఏర్పడ్డది. దాని నుండి ఆయన నుంచి నేను మళ్ళా దూరం కావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఎందుకు దూరం కావాల్సి వచ్చిందంటే, ఆయన నన్ను ఆ కార్పెంటర్ అంతా చేస్తుంటే మనం ఎందరికో కూలిస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఆయన కుటుంబం విడిచిపెట్టి ఆయన పనులలో చేస్తున్నాడు కదా, ఆయనకి ఏమైనా ఇయ్యాలని ఆ సంఘ పెద్ద అన్నట్టు ఆయన సామెలను ఉండే ఆయన అన్నాడు ఈ పాస్టర్ గారితో. అన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే అవి ఇంకోరికి ఇవ్వాలి కదా అని ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఈయనకి ఇచ్చిన కానీ ఆయన గురించి మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే నువ్వు సువార్థికుడు సంఘంలో సభ్యుడు అని అన్నాను. సంఘంలో సభ్యుడు అని ఏది దేవుడు సేవకు పిలుస్తున్నాడు అన్న మాస్టర్ గారు ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత నన్ను ఏమన్నారంటే నువ్వు సంఘంలో సభ్యుడవు అన్నాడు. అప్పటి 90 సంవత్సరం వచ్చేసి 1990 సంవత్సరం అన్న తర్వాత సరే మీరు పిలిచిరు కదా సార్ అని అన్నాయండి. మీరు పిలిచిరు కదా, మీరు ఆ మాట అంటే తప్పేం కాదు. దేవుడు నన్ను విలువలేదని ఆనాడే చెప్పి నేను పిలుస్తున్న దేవుడు నన్ను అన్నారు, మీరు అంటారు ఆ మాట, దానికి తప్పేం కాదు. సరే దేవుడు వాడుకుంటాడు. నాకన్నా మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, నేను సేవ చేయాలని నాకేం లేదు, కానీ సాక్ష్యం మాత్రం మాకు బతుకుతానండి అని చెప్పి ఆయన ఆ సమయంలో పనులు జరుగుతున్నప్పుడు అప్పుడు చాలా భయంకరం. అంటే ఆ దినాలలో బతకడానికి కూడా ఏం అవకాశం లేదు. మొత్తం నక్సలైట్, ఎక్కడ చూసినా అదే. ఆ ఎన్టీ రామారావు, ఆ చెన్నారెడ్డి అని వీళ్ళందరూ వాళ్ళ ఉన్న ఆ దినాలలో మొత్తం ఎటు చూసినా నక్సలైటే. మా ఏరియా మొత్తం నక్సలైటే, ఇంటి చుట్టూ నక్సలైటే, ఐటీ ఎట్లా నక్సలైటే. ఆ సమయంలో నేను పరిచయం చేస్తున్నా. నన్ను అన్నలు వచ్చారు. చిన్న దళం అని ఒకటి ఉంటుంది, ఆ తర్వాత చంపన్న దళం అని ఒకటి ఉంటుంది. ఇలా సిపిఎంఎల్ వాళ్ళేమో రాడికల్స్ అంటే రెడీ అయ్యా అంతే, అలా వచ్చిందంటే ఏసుడే అట్లా ఉంటుంది అన్నట్టు. ఆ సమయంలో నేను చాలా పనికి నేను ప్రభుని కలిగి ఉన్నా. రాత్రి 8 గంటలకు ఆయనకి వచ్చారు. వచ్చి నన్ను పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తున్నావట అట్లా చేస్తున్నావట అని చెప్పి చాలా వరకు అన్ని మాట్లాడు. నేను తీసుకొని సావడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా, తప్పుడు చెప్పాడు. ఆ ప్రజా దర్బారు పెడదాం పాడు అట్లా 3 వారాలు అక్కడ నేను నువ్వు ఎక్కడికి అక్కడికి వస్తాను, కానీ క్రీస్తు సాక్ష్యం మాత్రమే వస్తాను. ఇక మా తమ్ముడు ఇంట్లోకి వెళ్ళి వచ్చిండు, గజగజ అనుకుతున్నాడు. అందరు మా వాళ్ళు మా తల్లిదండ్రులు అందరు కూడా గజగజ అనుకునే నాకేంగా అని చెప్పాను. ఆ తర్వాత మేము అడ్రస్ తప్పేసినాం, పొరపాటు అయింది మాది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఏమనలే, కానీ జాగ్రత్త నేను క్రీస్తు కొరకు భర్త అని చెప్పిన. ఆ సమయంలో అందులో ఉన్నటువంటి వ్యక్తి పేరు వెంకటి. ఇంకో మీరు తెగింపు ఉండేది అప్పుడే, తెగింపు పాస్టర్ అతడు అయ్యాలని వాళ్ళని అడిగితే ఎందుకు అనేటువంటి కానీ ఎందుకు మొదలు అన్నాడు కానీ పాస్టర్ గురించి కానీ అనేటువంటి విషయం. ఏమన్నా పాస్టర్కి ఏదైనా జరిగిందనుకో అప్పుడు మంచిగా ఉండదు చెప్పడం. అందుకే నా దగ్గరికి వస్తుపోతున్నప్పుడు నా బాధ్యత నాది అనే స్థాయి నాది ఉండేది. అయితే అందులో వెంకటి అని ఉండేవాడు. అతడు వెనకనుకోండి ఇక చూస్తున్నాడు. ఆయనకు రోజు సువార్త చేసిన తర్వాత అంటే నువ్వు ప్రభుత్వం అది ఇది అంటున్నావు ఇట్లా అని మాట్లాడిన చాలా విషయాలు మాట్లాడితే ఇక చూద్దాం అనే కాడికి వచ్చింది. అప్పుడు తర్వాత అతనికి మళ్ళీ సువార్త చెప్పిన తర్వాత అతనికి మార్పు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళినానుగా. వాళ్ళ ఇంటికి పోయే వరకాల బియ్యం పెట్టిండు, పెద్ద భాషలు పెట్టిండు. నేను నాతో ఇంకో జాన్ అని చెప్పిన పాస్టర్ సువార్తకి అడవిలో ఆయన ఇద్దరం పోయినాం. వరకాలు బియ్యం ఉడుకుతున్నాయి, అలా భార్య కాలు పడిపోయినాయి. ప్రార్థన చేసినాం, మంచిగా అయింది. ఇక్కడ జరిగితే కాలు పడిపోయినాయి. ప్రార్థన చేస్తే మంచిగా అయితే ప్రార్థన చేసినాం. ఇక ఆయన ఉన్నాడు ఆ రోజు ఇంటికాడ. బియ్యం మీరు ఉండూరి అంటాడు. ఇక ఉండూరి అంటే మామూలుగా బియ్యం బొమ్మంటున్నాయి అని మేమన్నాం. బియ్యం బొమ్మంటున్నాయి అరే గట్లా అంటారు. అరే ఈ బియ్యం మామూలుగా బొమ్మంటున్నాయి ఎందుకంటే అనాథ కొరకు అని బియ్యం. ఇప్పుడు సద్దులు పరిచయం పోతే నేను అక్కడ ఉంటే ఇది ఒక సమస్య అని చెప్పి ఆయన ప్రార్థన చేసి వచ్చినాం. ఆ తర్వాత దానికి సువార్త చేసినాం. ఆయన వరంగల్ తీసుకొని భాషను పెట్టినాం. యెహోషువ అని పేరు పెట్టినాం. కాబట్టి అంటే సేవలో ఇలాంటిగా తీసుకొని వచ్చి ప్రారంభం అయిపోతుందంటే వాళ్ళు ఇక వస్తూనే ఉన్నారు. మంచి సావాసం నడుస్తూ ఉంది.
అట్లా అంటే ఇప్పుడు భయపడలేదని చెప్తాను. ఇదికెళ్ళి 1 కిలోమీటర్ పోగానే మరిషెట్ కింద అంతా పోలీసు వాళ్ళే, ఓ మరిషెట్ కింద అంతా పోలీసు వాళ్ళే. ఎవరు ఏది ఇట్లా ఆపి నేను స్వార్థ పాస్టర్ను ఇంకేం లేదు, నేను దేవుని సేవకుని డైరెక్ట్ పోతుంటే అలా పోయిన తర్వాత అవునా అన్ని బ్యాగ్ అంతా తీసి అంతే చూసుకోండి. ఏం లేదు, ఇలా మా వాళ్ళు ఉన్నారు అందరు, అలా ఇలా మా వాళ్ళు ఉన్నారు అందరి, మళ్ళా క్రైస్తవులు ఉన్నారు అందరి, ఉన్నాడు యాకబు ఉన్నాడు అక్కడ సంభాషణ అట్లా. మళ్ళీ ఊర్లలో క్యాంపులు వేస్తారు. అప్పుడు ఊర్లలో కొట్టాలలో పెట్టి క్యాంపులు వేస్తారు పోలీసులు. ఎటు పోయినా కానీ చివరికి ఆడికి పోతుంటే డైరెక్ట్ పోయి ఆడికి పోయి ఈ సెక్యూరిటీని అడుగుతుంది, ఇలా మా వాళ్ళు ఉన్నారా అందరి, ఎవరు క్రైస్తవులు ఉన్నారా సార్, ఉన్నారు, ఆ యాకబు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన అని చెప్పి లోపలికి మంచిగా ప్రార్థన చేసి మంచిగా కూర్చుంటే వాళ్ళు 5-10 కాంకా పెడదు, నేను కాడక తీసుకునేటోనే కాదు. సువార్త అనేది చాలా అప్పుడు ఇంకా నా దర్శనం ఇక్కడ ఆగిపోయింది. ఇంకా నేను ఇంకా దేవుడు పిలిచిన సంగతి ఇంకా పక్కనే ఉంది, ఇంకా నిలవలే దేవుడు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో నడుస్తుంది నా వ్యవహారం. ఈయన ఎప్పుడైతే అన్నాడో అన్న తర్వాత నేను ఆ రాత్రి ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు ఆయన పిలిచాడు, మళ్ళీ నన్ను వద్దన్నాడు. మరి నీవు పిలితేనే పని చేస్తా, లేకపోతే లేదన్నా. అప్పుడు రాత్రి 1 గంట రాత్రి నా రూమ్లో నేను ప్రార్థన చేసుకున్న తర్వాత పడుకున్న రాత్రి నాకు తెలియకుండానే నా కళ్ళకి నీళ్ళు కారుతున్నాయి. అదేంటంటే ఆత్మార్పణ సేయకయే ఆశించి తిని సెలిమి ఆవును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగనే అల్లాడే నావలలో నడిపించు నావా అంటున్నా. నాకు తెలియదు ఈ సంగతి. మావలేసొచ్చింది మానలేసొచ్చింది ఏమైంది అని వరకు నేను తెలిసిన ఏమైందని కట్టలేరు నీళ్ళు. అప్పుడు నన్ను దేవుడు నన్ను పిలిచాడు. అది అప్పుడు తీసుకున్నాను, నేను సేవ చేయాలని. ఎక్కడ చేయాలి ఇక ఈయనతోనే ఈరే ఉందని చెప్పి నేను వేరే వన్పల్లి అనేటువంటి ఊరు, సీమన్పల్లి, నిజామాబాద్ జిల్లా అటు వెళ్ళటం జరిగింది. ఈ దర్శనం వచ్చినప్పుడు కూడా నేను సీమన్పల్లి ఏరియాకి వెళ్ళాను. అది అక్టోబర్ నెల 10వ తారీఖు 90 సంవత్సరంలో సీమన్పల్లి పోయి నేను అక్కడ ఇల్లు కాంట్రాక్ట్ పట్టుకొని ఆ ఇల్లు పని చేసుకుంటూ అక్కడ స్వార్థ అనేది ప్రారంభించిన తర్వాత ఈయన ఏం దిగిటే చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సీమన్పల్లి ఉన్నటువంటి ఒక 10 మంది నా మీదకి అటాక్ చేయడానికి వచ్చారు. అంటే నేను పని చేస్తున్నా కానీ అందరికి పాస్టర్ అనేది తెలుసు. నా పని అట్లుంటది అన్నట్టు, ఇక పొద్దాకి ఇది చేయాలి, తెల్లదాకా చేయాలి. అది కూడా పెద్ద జంగల్, అది సామాన్య జంగల్ కాదు. అది మనిషి పోతే మళ్ళీ ఇంకోటి రాడన్నట్టు ఉంటుంది అటువంటి జంగల్. అది సీమన్పల్లి, నిజామాబాద్ జిల్లా, గోవర్ధన్ అనేటైన అక్కడ పాపయ్య పటేల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దయ్యం పట్టింది, ఒక దయ్యం. ఆయనకు ఈ పాస్టర్ దగ్గర తీసుకొచ్చారు, మర్మాల తీసుకొచ్చి ప్రార్థన చేశారు, ఆయన మంచిగా వెళ్ళి. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి చేసిన తర్వాత ఆయన మంచిగా అయిందని చెప్పి గోవర్ధన్ ఎమ్మెల్యే గారు నిజామాబాద్ జిల్లా, ఆయన అక్కడ స్థలం చూపించిండు, చర్చి ఆడంగా కట్టుకోండి అని. అక్కడ అన్ని జరుగుతున్న సమయంలో ఈ కొంతమంది ఉన్నారు, వీళ్ళు తయారై నన్ను ఏం చేశారంటే రాత్రి 8 గంటల సమయంలో ఒక గాజుల పోసావు అని ఒక ఆమె వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే ఒక మనిషిని దూలేరు నా దగ్గర. ఆయన రమ్మని ఇక్కడ మనిషికి తేలు కలిసింది ప్రార్థన చేయాలని అంటే నేను అన్నా సరే అత్తున్నానన్న. ఆ మనిషిని చూసి వీళ్ళకి డౌట్ వచ్చింది ఇంటి వాళ్ళకి, ఎందుకు ఆ ఊరు మనిషి ఇటువంటి వాడు అని. ఆయన రమ్మంటుండే వీళ్ళు అదయ్యా అని వీళ్ళు అన్నారు. ఎందుకమ్మా మాట్లాడు, అది మీరు పోకుండా. సరే అప్పుడు నేనేం చేసిన అంటే ఆయన వాళ్ళ నీటికే తీసుకురమ్మాను, నేను ఇక్కడ ఎలుగుంది కదా ఇక్కడ ప్రార్థన చేస్తా అని చెప్పి నేను అన్నా. వచ్చిన మనిషి మళ్ళీ పోయిన తర్వాత ఆడికి రమ్మంటారు అని మళ్ళీ అన్నాడు. మళ్ళీ అనేసరికి నేను ఏం చేసినంటే డౌట్ ఏదో ఒక ఆలోచన పడేది, ఎందుకు రమ్మంటున్నారు వీళ్ళు అని ఆలోచన. అక్కడికి వెళ్ళి ఒక కేక్ వచ్చింది, ఏమనంటే అత్తడా రమ్మంటాడా అని వచ్చింది. అత్తడా రమ్మంటాడా అనే వరకల్లా అమ్మ మీరేం భయపడకండి, నేను వెళుతా, నేను ఇంటికి వెళ్ళిందే ఈ పని, నాకు అంతేగాని క్రీస్తు తప్ప నాకు ఇంకోటి లేదు అని నేను వెళ్ళిపోయే వరకల్లా ఎడ్ల కొట్టం రాళ్ళు కూడా పెట్టుకుంటారు, రాళ్ళు కూడా తెలుసు, రాళ్ళు కూడా పెట్టుకొని ఉంటారు. అందులోకి నన్ను తీసుకుపోయారు.
నువ్వు మతం మారుతున్నావు, ఇది మారుతున్నావు అని వాళ్ళకి వచ్చేసి వాళ్ళు అడుగుతున్నారు, నేను చంపేస్తావు అని నన్ను చాలా బెదిరించారు. అసలు ఓ 10 మంది ఇటు నుంచి నూకేసాడు, అటు నూకేసాడు, అవు చెప్పు అనుకుంటా. అది మతం అమెరికా కాదా అది కాదు, ఎవ్వడు మతం నాకు తెలియదు. యేసుప్రభు మాత్రం దేవుడు, కానీ మాత్రం యేసుప్రభు మాత్రం దేవుడు. అందుకే నేను ఆయన సాక్షికి వచ్చిన ఏనాడో ఒకనాడు పోతాను. నాకు అలా మంది ఎన్నో సమాధానం చేసుకుంటా అతను ఉన్నాం కాబట్టి అందరూ కూడా చాలా మంది చచ్చిపోయారు అన్నట్టు నక్సలైట్. వాళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళు ఏమైనా ఎత్తుకపోయారు, ఎలా చేసిండ్రా అని చెప్పి నేను జవాబించినాను. లేదు నువ్వు ఇక్కడ ఉండదు, ఊర్లో ఉండద్దు, రావద్దు అని అంటే, ఇగో పలాని సాయమ్మ ఇంట్లో కిరాయి తీసుకున్నా, రేపు ఆరాధన స్టార్ట్ చేస్తున్నా, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పిన డైరెక్ట్. ఏం చేసినా పర్వాలేదు అని అన్న. ఇక ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు ఇక మానేసారు. తెల్లారు అక్కడ ఆరాధన స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఆ వ్యక్తులు ఆయన పేరు ఒక శంకర్, ఒక ఆయన కోడుగుల నర్సయ్య, ఇంక కొంతమంది పేర్లు ఇప్పుడు నాకు 30 ఏళ్ళ క్రితం సంగతి. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు మంచి మందిరం కట్టుకున్నారు, మందిరానికి వెళ్తున్నారు. అలాగా ఆ ఊర్లో నేను 91 దాకా అక్కడ సేవ చేసిన. ఆ సేవ చేస్తున్న సమయాలలో మా ఇంటికి పెద్ద మా అన్న రాజరత్నం పాస్టర్ అని కోనరావుపేట చేస్తున్నప్పుడు ఆయన నమ్మలే. మా ఇంట్లో ఆయన ఒక్కడు నమ్మలే. మా వదిన నమ్మింది, 88లో నమ్మింది ఆయన, కానీ ఆయన నమ్మలే. నమ్మకపోతే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే అప్పటి వరకు మా ఇంట్లో ఉన్నటువంటి అందరూ నమ్ముకున్నాం. ఆయనను నేను నమ్మలకొండ అనే ఊర్లో 80 ఏళ్ళు సేవ చేస్తున్నాను, వాడికి పంపిరని చెప్పిన. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మా సంఘ పెద్ద, ఆయన సేవ చేస్తున్నాడు నమ్మలకొండలో జీవరత్నం అని. ఆయన సేవ చేస్తుంటే అక్కడికి ఈయన తీసుకుపోయి ప్రార్థన చేయించు అన్నని. అప్పుడు ఆయన కొంచెం విశ్వాసంలోకి వచ్చిండు. అక్కడ నుంచి భీమ్గల్ చెట్ల పాస్టర్ దగ్గర తీసుకుపోయినా అక్కడ ప్రార్థన చేసి ఆయన బాప్సం ఇచ్చిండు. అక్కడ ఆయన ఇప్పుడు కోనరావుపేటలో సేవ చేస్తున్నాడు. ఆ సేవ చేయడానికి ముందు నాకు సీమాలపల్లికి ప్రార్థనకు వచ్చాడు. ప్రార్థన చేయించినప్పుడు అన్నకు స్వస్థత పొందిండు, బాప్సం తీసుకున్నాడు. ఇక సీమాలపల్లిలో నేను ఆరాధన నడిపిస్తున్నాను కదా 90 సంవత్సరాలు, ఆడికి వచ్చేసిండు. ఆ 91వ సంవత్సరం అక్కడే ఆరాధన జరిగింది, ఆయన క్రిస్మస్ ఆరాధన. తర్వాత ఈయన రష్యం పడ్డాడు. ఇక్కడ ఈ మాకు చెప్పిన పాస్టర్ ఉన్నాడు కదా, పౌల్ పాస్టర్ అని, ఆయనది ఆ మానున్న ఊర్లో సంఘం ఉంది. ఆ సంఘానికి పోయాను అని చెప్పి ఆయన చెప్తే ఆయన ఏం చేసిందంటే, ఆ కొద్ది రోజులు పోతే ఆయన ఏదో అన్నాడు అని చెప్పి నేను పోను అని ఈయన పెట్టి, మరి ఎట్లా చేయమంటావు అని అంటే, అప్పుడు నేను మళ్ళా అన్నాను మా అన్న బిడ్డలను కూర్చోబెట్టుకొని ఆ ఇంట్లో 92వ సంవత్సరంలో 2వ నెలలో 2వ తారీఖు నాడు ఆ సంఘం ఆరంభం చేసినాడు. అదే శిమనపల్లిలో జరిగేది. ఇప్పుడు కోనరావుపేట అనేది మళ్ళీ కరీంనగర్ జిల్లాకి వస్తుంది. ఇక్కడ అన్న ఇంటి దగ్గర ఆరాధిస్తాం. అన్న ఇంటికాడ ఆరాధన స్టార్ట్ చేస్తే అక్కడ ఒక 7గురం జమ అయినాం. అప్పటి నుండి ఆ సంఘం ఇప్పుడు 200 సంఘం. అది 200 సంఘం. ఆయనగా సేవకు సమర్పించుకున్నాడు. 93వ సంవత్సరానికి వచ్చే వరకు ఆయన సేవకు సమర్పించుకున్నాడు. నాకు ఈ 92వ సంవత్సరం ఏప్రిల్ 11 నాడు నాకు పెళ్ళి అయింది. ఏప్రిల్ 11 నాడు నాకు పెళ్ళి అయింది. నాకు 2 కొడుకులు అయిపోయారు. అక్కడ నుండి ఆ సేవ ఇప్పుడు నాకు భారంగా అయిపోయింది. ఎందుకు అంటే అటు సీమన్పల్లి వెళ్ళాలి, ఇటు ఈడికి రావాలి, మళ్ళీ మా సొంతూరులో కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన. అక్కడ స్టార్ట్ చేసి అటు ఎల్లారెడ్డిపేటకు బలి ఇవ్వడానికి పోవాలి, ఇటు కోనరావుపేటకు బలి ఇవ్వడానికి పోవాలి. అప్పుడు మన్నా వాళ్ళు నాకు పరిచయం అయ్యారు, మన్నా మిషన్. వాళ్ళతో కలిసి వాళ్ళు మాకు 90 రూపాయలు ఇచ్చారు జీతం. కలిసి పనిచేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ సీమన్పల్లి ఆ ఏరియాలో జరుగుతుంటే ఆ డౌన్కి వచ్చింది మళ్ళా. ఇక నాకు ఈడికి ఆడికి సైకిల్ మీద 30 కిలోమీటర్లు పోవాలి, ఇక్కడ ముగించుకోవాలి, ఆడిపోవాలి. యాదవరం అంటే పోరాటం అయ్యే వరకల్లా అప్పుడు ఏమైందంటే ఈ కోనరావుపేటలో జరుగుతున్నటువంటి ఆరాధనలు జరుగుతుంటే ఇక్కడ చాలా మంది రావటం ప్రారంభమైంది. ఇంకా చెప్తే 200 మంది అక్కడ. అక్కడ ఎంతమంది అంటే 5గురు సేవకులుగా తయారయ్యారు. మా అన్న తర్వాత 5గురు సేవకులుగా తయారైపోయారు. వాళ్ళు వివిధ స్థలాల్లో సంఘాలు కట్టుకొని సంఘాలు నడుస్తున్నాయి. తర్వాత మా భీమ్గల్ సెంట్రల్ పాస్టర్ నన్ను ఏం చెప్పిందంటే, ఈ కోనరావుపేట అభివృద్ధిలోకి వచ్చింది కదా, ఈ అన్నయ్య సేవకు సమర్పించుకున్నాడు, నువ్వు ఇటు మల్యాల నుంచి ఆ చంద్రతుమాడలో మల్యాల నుంచి
అక్కడ నుంచి నువ్వు వెళితే బాగుంటుంది అని చెప్పి ఆయన నన్ను పంపితే అక్కడ ఒక 7 రక్షింపడ్డారు. ఆ రక్షింపడిన తర్వాత ఆడికి నేను 93వ సంవత్సరము, నాకు పిల్లలు లేరు ఆ సమయంలో కూడా, అలా కొడుకు ఇసుకే కానీ ఆనర్ కానీ లేరు. అప్పుడు అమ్మగారు నేను సైకిల్ విని ఆడికి వెళ్ళినాం. అక్కడ ఆ 7 స్టార్ట్ చేసినాం. అది కూడా 200 సంఘం అయింది. 200 సంఘం అయింది. ఆ సంఘం నుండి ఇక్కడ ఆరాధన జరుగుతుందంటే ఇక అక్కడ ఇక దయ్యాలు పట్టిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, బీమార్లు అయిన వాళ్ళు చాలా వచ్చేసి చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా వస్తూనే ఉన్నారు. అంతే వారం వస్తూనే ఉన్నారు. చర్చాంతపురుడు ఇవన్నీ చేసుకుంటూ జరుగుతూ ఉన్నాయి. ఒకటే రోజులో 26 మందికి బాప్తిసం ఇచ్చాం. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పోయింది జూన్ నెల 17వ తారీఖు నాడు. ఆగస్టు నెలలో 26 మందికి బాప్తిసం ఇచ్చాం. ఆ 26 మందికి బాప్తిసం ఇచ్చినాం. అదే నెలలో స్థలం తీసుకొని ఆ గుడి చేసుకున్నాం. తాటికమ్మలో గుడి చేసుకొని అక్కడ ఆరాధన ప్రారంభించినాం. ప్రజలు వస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్నారు.